ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ కన్వీనర్ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఓటమి పాలయ్యారు. మరి ఈయన్ను ఓడించింది ఎవరు, వారు ఎలా గెలిచారో ఒకసారి చూద్దాం. ప్రవేశ్ సాహిబ్ సింగ్ వర్మ. ఈయన ఎవరంటే ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి సాహిబ్ సింగ్ వర్మ కుమారుడు. దాదాపు దశాబ్ద కాలంగా పైగా ఎంపీగా ఉన్న ఈయన మొదటిసారి అసెంబ్లీకి పోటీ చేసి, అది కూడా అతిరథ మహారథులైన ఇద్దరు నాయకులను ఓడించి కాబోయే ఢిల్లీ సీఎంగా పేరు తెచ్చుకున్నారు. మెజారిటీల నేతగా పేరున్న ఈయన తొలిసారి ఢిల్లీ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి 2015లో 5,43,000 ఓట్లతో గెలిచారు. 2020లో 4,80,000 ఓట్ల తేడాతో గెలిచి తొలిసారి అసెంబ్లీకి కేజ్రీవాల్ను, సందీప్ దీక్షిత్ను 4,089 ఓట్ల తేడాతో ఓడించి ప్రస్తుతం ఢిల్లీ సీఎం రేసులో నిలబడ్డారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ కన్వీనర్ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఓటమి పాలయ్యారు. మరి ఈయన్ను ఓడించింది ఎవరు, వారు ఎలా గెలిచారో ఒకసారి చూద్దాం. ప్రవేశ్ సాహిబ్ సింగ్ వర్మ. ఈయన ఎవరంటే ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి సాహిబ్ సింగ్ వర్మ కుమారుడు. దాదాపు దశాబ్ద కాలంగా పైగా ఎంపీగా ఉన్న ఈయన మొదటిసారి అసెంబ్లీకి పోటీ చేసి, అది కూడా అతిరథ మహారథులైన ఇద్దరు నాయకులను ఓడించి కాబోయే ఢిల్లీ సీఎంగా పేరు తెచ్చుకున్నారు. మెజారిటీల నేతగా పేరున్న ఈయన తొలిసారి ఢిల్లీ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి 2015లో 5,43,000 ఓట్లతో గెలిచారు. 2020లో 4,80,000 ఓట్ల తేడాతో గెలిచి తొలిసారి అసెంబ్లీకి కేజ్రీవాల్ను, సందీప్ దీక్షిత్ను 4,089 ఓట్ల తేడాతో ఓడించి ప్రస్తుతం ఢిల్లీ సీఎం రేసులో నిలబడ్డారు.